అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ఎక్స్ఎంపీ విజయసాయిరెడ్డి గారు వచ్చారు. ఈయన గతంలో వైసీపీ నాయకులుగా ఎంతో గొప్పగా వెలుగొందారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా ఉన్నారు. ఇకపోతే బాబు గారు విజయసాయిరెడ్డి గారు దగ్గర బంధువులు. బాబు గారు వరుసకి విజయసాయిరెడ్డి గారికి బావ అవుతారు. బావ వరుస ఏమిటండి? విజయసాయిరెడ్డి గారు రెడ్డి కదా, చంద్రబాబు నాయుడు గారు కమ్మ కదా అని మీరు అడగవచ్చు. కానీ వీరిరువురు దగ్గర బంధువులు. విషయం ఏమిటంటే ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి దివంగత తారకరత్న గారు వివాహం చేసుకుంది స్వయాన విజయసాయిరెడ్డి గారి సోదరి యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నారు. కాబట్టి విజయసాయిరెడ్డి గారికి ఈ యొక్క తారకరత్న వరుసకు కుమారుడు అవుతాడు. కాబట్టి బాబు గారికి తారకరత్న మేనల్లుడు. కాబట్టి బాబు గారు విజయసాయిరెడ్డి గారికి బావ వరుస అయ్యారన్నమాట. ఇదండి విషయం. ఇకపోతే బాబు గారి గురించి విజయసాయిరెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. ఇంతకు ముందు ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. కానీ ఈ మధ్య ఏమొచ్చిందో మనకి తెలియదు. కానీ ఈ మధ్య వారిద్దరి బంధుత్వం కూడా బెడిసినట్టుంది. మరి ఎందుకో ఏమిటో మనకి తెలియదు. కానీ బాబు గారు నెలకు 5,000 కోట్లు దోచేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తున్నారు. సంవత్సరానికి లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. నీది ఒక బ్రతుక, ఎందుకు బ్రతుకుతున్నావని చెప్పి విజయసాయిరెడ్డి గారు అంటున్నారంటే నాకేమీ అర్థం కావడం లేదు. ఏమి జరిగిందో ఏమో విజయసాయిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. బాబు గారు దోపిడీ గురించి అన్ని విషయాలు మనకు చెబుతారు. అలాగే గతంలో ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నానని ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను, మీ అంతు చూస్తాను, టీవీ పెడుతున్నాను, కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాను, అధికారం వస్తానే నిన్ను నీ కొడుకు అంతము చూస్తాను, నా కథ తెలియదని విజయసాయిరెడ్డి గారి తోడలు తెరుస్తున్నారంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు. కానీ మనం విజయసాయిరెడ్డి గారిని అడిగి అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. చెప్పండి విజయసాయిరెడ్డి గారు. మరొక విషయం, విజయసాయిరెడ్డి గారు దేశంలోని అతి వృద్ధ నాయకుడు ఎవరు, అతని గురించి కూడా చెప్పండి. దేశంలోనే వృద్ధ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమానని నన్ను లిక్కర్ కేసులో అల్టీరియర్ మోటివ్తో A5గా అటు కొంతమంది ఏదైతే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా కూడా విజయసాయిరెడ్డి గారు మీ చంద్రబాబు బావ గురించి తెలియందేముంది? ఆయనకు నచ్చకపోతే ఎవరినైనా ఇరికించేస్తాడు, మోడీనే బెదిరించేస్తాడు, ఇరికిచ్చేస్తానని మోడీనే బెదిరిస్తే మీరు ఒక లెక్క. మా బాబు గారి గురించి తెలుసుకున్నది ఇదేనా మీరు? ఇకపోతే మా బాబు గారి గురించి తెలుసుకోవాలంటే మా కేసీఆర్ గారిని అడగండి, ఆయన చెబుతారు. కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఆయన పుణ్యమానని ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను FIRలో A5గా చేర్చారు. కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమైసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కామ్తో నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు. కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క వృద్ధ పొలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి, మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు. విజయసాయిరెడ్డి గారు, మాకు ధనము ముఖ్యం కానీ చరిత్ర ఏముందండి? చరిత్ర చెరిపేస్తే పోలా? అది మా యొక్క బాబు గారి యొక్క ఆశయం. కాబట్టి మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ కానీ, ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ప్రజలకు సేవలు అందించడంలో కానీ, రాష్ట్రాన్ని సర్వతోముద్రికంగా నడిపించడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా. ఒకటి చెప్పనా? చెట్టుకి నీరు పోస్తుంది, పువ్వు పోస్తుంది. చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అకృత్యాలని, దుష్ట రాజకీయాలని, ఆయన సెట్ చేసేటటువంటి
అన్వారెంటెడ్ ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో, విజయసాయి రెడ్డి గారు, నాకు కూడా మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. బాబు గారు, మీరు బాబా బామ్మర్దులు కాబట్టి బాబు గారి విషయాలన్నీ మీకు తెలుసని నాకు తెలుసు. నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి చెప్తా ఉన్నాను. మీరేదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. విజయసాయి రెడ్డి గారు, మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పారు గతములు, కానీ మళ్ళా నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానన్నారు. ఇంతకు ముందు చెప్పారు వ్యవసాయం చేసుకుంటూ ఫామ్ హౌస్ లోనే పడుకుంటానన్నారు, కానీ మళ్ళా నేను వచ్చేస్తున్నాను, బాబు అంతము చూస్తాను, అదే మీ బాబా చంద్రబాబు అంతము చూస్తానని చెబుతుంటే నాకు ఎంతో సంతోషముగా ఉంది. రాజకీయ పార్టీ పెడుతున్నానన్నారు, మీకు నా స్వాగతము. ఇకపోతే మీడియా కూడా ఓపెన్ చేస్తున్నాను, ఒక పెద్ద టీవీ ఓపెన్ చేస్తున్నాను. బాబు గారి అబ్బాయి గారి యొక్క భరతము పడతాను అని చెబుతుంటే ఆనందముగా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోండి. సెర్చ్ చేయాల్సింది విజయసాయి రెడ్డిని ప్రిమిసెస్ కాదు. విజయసాయి రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా మీ ఇంటిని సెర్చ్ చేస్తే ఏం బయటపడతాయి, కానీ మీరు చెప్పినట్టుగా బాబు గారి ఇంటిని సెర్చ్ చేస్తే లక్షల కోట్లు బయటపడతాయి. బాబు గారి విషయాలన్నీ మీకు తెలుసు కదా. సెర్చ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు ప్రిమిసెస్ ని. ఈరోజు నెలకి 5,000 కోట్ల రూపాయలు లంచం తీసుకొని అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు విదేశాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. నెలకు 5,000 రూపాయలు మినిమం అంటే సంవత్సరానికి 60,000 కోట్లు, 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు. ఇది 3 లక్షల కోట్లు నేను మినిమం అంటే మినిమంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. విజయసాయి రెడ్డి గారు ఎంతో చక్కటి సందేశం ఇచ్చారు బాబు గారికి. అయినా గాని బాబు గారికి సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఆయన అనుకుంటున్నారేమో స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో తెలియదు. గాని ఇంకొక విషయం, విజయసాయి రెడ్డి గారు పాపి చిరాయు కాబట్టి బాబు గారు అంత త్వరగా వెళ్లరని నాకు తెలుసు. ఇంతకంటే మనం ఏమి చెబుతాము? ఒకవేళ ఆయన అవసరమైతే మూటలు కట్టుకొని కూడా పైకెళ్ళిపోయేటువంటి సామర్థ్యం ఉంది, అంత టెక్నాలజీ ఉంది. ఆయన చనిపోయినా గాని మూటలు తీసుకెళ్తారు, మీకు తెలియదు కాబట్టి మీరు ఎంత చెప్పినా గాని బాబు గారికి ఎక్కదు. బాబు గారు మీ బాబుగారు అయినంత మాత్రాన ఆయనకి ఎక్కదు సాయిరెడ్డి గారు. ఇంతకంటే నేను మీకు ఇంకేమి చెప్పగలను? విన్నారు కదా విజయసాయి రెడ్డి గారు ఏమి చెప్పారు? బాబు గారు నీళ్ళన్నీ బయట పెట్టారు, ఆయనకు పోవు కాలము దగ్గరకు వచ్చింది. సాయిరెడ్డి గారు, ఇకపోతే మీరు టీవీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? అదేనండి, మీడియా సంస్థ ఓపెన్ చేస్తున్నారు, అది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? అలాగే కొత్త పార్టీ ఎప్పుడు పెడుతున్నారు? మీరెప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించి బాబు గారి అంతము చూస్తారు? ఒక్కసారి చెప్పండి. జూలై 2026 సంవత్సరం కూడా ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విజయసాయి రెడ్డి గారు, మీకు నా అభినందనలు. మీరు కొత్త పార్టీ పెట్టండి, అలాగే మీడియా సంస్థ స్థాపించండి, అలాగే ప్రజల కోసం పాటుపడండి. మీరు కొత్త ప్రభుత్వం స్థాపించి బాబు గారి యొక్క భరతం పడతారని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.